హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే మనకి విజయవాడకి దగ్గరలో ఉన్న ఒక మంచి టెంపుల్ అయితే చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ కూడా అంటారు చాలా బాగుంది ఈ టెంపుల్ అని చెప్పి అంటారు. చాలా మందికి ఏం గుర్తొస్తుంది, మనకి విజయవాడ అనగానే మనకి కనకదుర్గ అమ్మవారు అయితే గుర్తొస్తుంది. పక్కనే ఉన్న విజయకీలాద్రి కూడా మనం చూడాల్సిన ప్లేసేనండి. అక్కడ మనకి 9 ఆలయాలు అయితే ఉన్నాయంట. రీసెంట్ గా నేను రీల్స్ లో అయితే చూసాను ఈ ఆలయాన్ని. చాలా బాగుందనమాట. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకు అనిపించింది, మనం విజయవాడ సిటీ చూడాలంటే ఈ టెంపుల్ కి తప్పనిసరిగా వెళ్ళాలి. అది మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో వెళ్తే మనకి చాలా బాగుంటుంది. వ్యూ అయితే చాలా బాగా నచ్చుతుంది అందరికీ కూడా. మేమైతే సాయంత్రం 5 కి అలా బయలుదేరామన్నమాట. అంటే చల్లగా ఉంటుంది విజయవాడ వ్యూ చూడటానికి. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది నైట్ టైం అన్నారని చెప్పి మేమైతే సాయంత్రం బయలుదేరాం. 5 గంటలకి అయితే బయలుదేరాం అనమాట. ఈ విజయకీలాద్రి కృష్ణా నది ఒడ్డున ఉందన్నమాట. ఈ కొండ చుట్టూరు కూడా కృష్ణా నది ప్రవహించడం వల్ల మనకి ఆ కొండ మీద చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే అర్జునుడు మహాభారత కాలంలో ఇక్కడ తపస్సు చేసి భగవంతుడు అనుగ్రహం అయితే పొందారని చెప్పి చెప్పుకుంటారు. గుడి దగ్గర నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర నుంచి 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది దూరం. ఎక్కువ దూరం కూడా ఉండదు. మనం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ లో మనకి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. కార్ లో వెళ్లే వాళ్ళైతే స్ట్రైట్ గా మనం గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. బండ్లు అయితే ఎలవ్ లేవు అనమాట. 2 వీలర్స్ కి ఎలవ్ లేదంట. ఓన్లీ బస్సులే ఎక్కాలంట. కింద నుంచి బస్సులు అయితే ఉంటాయి. మనకి గుడి బస్సులు అయితే అవైలబుల్ గా ఉంటాయంట. నిజానికి నాకు ఈ కొండ ఎక్కుతున్నంతసేపు నాకు పెద్ద తిరుపతి వెళ్తున్న ఫీలింగే వచ్చిందనమాట. పెద్ద తిరుపతిలో ఇంకా మలుపులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ కొండకి ఏంటంటే అంత హైట్ గా ఇలా నిచ్చెనేసుకొని ఎక్కుతున్న ఫీలింగ్ వచ్చిందనమాట. కార్ వెళ్తున్న కొద్దీ నాకు కొంచెం ఎందుకో టెన్షన్ గా ఉంది, మలుపులు తిరుగుతున్న కొద్దీ. కానీ ఆ ఫీలింగ్ వేరు కదా, చాలా బాగుంటుంది కదా. ఇంకప్పుడే పొద్దుగూకుతా ఉంది, అంటే సూర్యుడు అస్తమిస్తా ఉన్నాడు కాబట్టి విజయవాడలో అప్పుడే లైట్లు వెలుగుతూ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో కదా. నిజంగా తిరుపతి చూసినట్టుంది. తిరుపతిలో కూడా ఇలానే ఉంటుంది సేమ్. విజయవాడ వ్యూ మొత్తం చూడాలంటే కంపల్సరీగా ఇక్కడికైతే రావాలి. చూడండి టెంపుల్ దగ్గరికి పైకి వచ్చినా కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా బాగుందనమాట. ఇక్కడే ఉన్నాయి 9 ఆలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి అనమాట. ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది. మేమందరం కూడా చూడండి, మా వారైతే నవ్వుతున్నారనమాట. నేను వీడియో తీయమని చెప్తున్నానని చెప్పి నవ్విస్తున్నాడు. పెద్ద యూట్యూబర్ అయిపోతావులే నువ్వు అంటున్నాడు. నిజమే కదండి, మీరు కూడా ఆశీర్వదించండి నన్ను. అయ్యో అడగడం మర్చిపోయానండి, ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుదాం. చూడండి టెంపుల్ మొత్తం కూడా గుడి పైకి రాగానే ఇదే అనమాట. అటు లాస్ట్లో ఉన్నది చాలా హైలైట్ అనమాట. గుడి చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే ఇదనమాట. మనకి స్టార్టింగ్లోనే పంప్ అయితే ఉంటుంది. కాళ్ళు కడుక్కొని లోపలికైతే ఎంటర్ అవ్వాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వరాహస్వామి అయితే ఉన్నారు. స్వామివారిని అయితే నేను వీడియో అయితే తీయలేదు. ఫస్ట్ వెళ్ళాను కదా, వీడియో తీయటం ఎందుకులే బాగోదని చెప్పి తీయలేదనమాట. ఆంజనేయ స్వామి చూసారా ఎంత బాగున్నారు కదా, బాగా అలంకరించారు. ఎంత చక్కగా అలంకరించారంటే స్వామివారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంటే గ్రీన్ వేసారా, నా ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదేమో కానీ స్వామివారి అయితే చాలా అందంగా ఉన్నారు. గ్రీన్ బట్టలు అయితే వేశారు. ఇదంతా నైట్ పూట రావడం వల్ల మనకి సరిగ్గా కనిపించట్లేదు. కానీ ఇక చూడండి, ఇవి ఆ స్వామివారి వెనకమాలే ఇట వస్తే వ్యూ చాలా బాగుంటుంది. చూడండి లైట్స్ అయితే హైలైట్ అనుకోండి. ఇక మేము చాలా సేపు అయితే ఫోటోలు దిగాము. ఇక్కడే బాగుంది వ్యూ అని చెప్పి. చాలా బాగుందన్నమాట. మీరు ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు మనశ్శాంతితో పాటు స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చుకుంటారు. అసలు అంతా బాగుంది. ఇక్కడ టెంపుల్లో నాకు నచ్చింది ఏంటంటే మెయిన్గా 9 దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి కదా వరుసనే. అసలు ఎంత బాగున్నాయి అంటే అక్కడ మెయింటెనెన్స్ కూడా ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. చాలా బాగుంది. అస్సలు చూడాల్సిన ప్రదేశం అనుకున్నా. నేనైతే ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదా ఈ టెంపుల్కి అని అనుకున్నాను. అంత నచ్చేసింది. మా పిల్లలకైతే పులిహోర అయితే బాగా నచ్చిందంట. మా వారైతే 4 పులిహోర పొట్లాలు అయితే తీసుకొని వచ్చారనమాట ఇంటికి, వాళ్ళకి నచ్చిందని చెప్పి. ఫస్ట్ స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి ఉన్నారు. ఎండింగ్లో ఇంకా పెద్ద విగ్రహం అయితే ఉంది. చాలా బాగుంది ఆ విగ్రహం అయితే. వీడియో మొత్తం చూడండి, ఆ విగ్రహం అయితే చూపిస్తాను. ఈ గుడి హైలైట్ ఏంటంటే ఆ విగ్రహమే అనమాట.
నుంచి అన్నీ అయిపోయినాయి. ఇక ఈ ఒక్క టెంపులే ఉందన్నమాట. చెప్పాను కదా పెద్ద విగ్రహం ఉంటుందని. అసలు ఇక్కడ ఈ గుడే హైలైట్ అనమాట. చాలా బాగుంది ఈ విగ్రహం. కానీ చెప్పుకోదగిందే, మనకి అంత పెద్ద కొండ నుంచి అన్ని మలుపులు ఉన్న కొండ మీదకి ఈ స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంటే అసలు ఆ స్వామివారి మహిమే అని చెప్పుకోవాలి. అంతా బాగుందనమాట. ఇక్కడైతే అందరూ చాలా వరకు కూడా స్వామివారిని ఫోటోలు వీడియోలు ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ విగ్రహాన్ని చూసి వీడియోలు ఫోటోలు ఇవే తీస్తున్నారు ఎక్కువ. అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి స్వామివారి దగ్గర. అయితే మనం దగ్గరికి వెళ్ళి అర్చన అవి కూడా చేస్తున్నారు. అక్కడ పంతులు గారు కూడా ఉన్నారనమాట. ఎక్కడ కూడా ఏ గొడవ లేకుండా సైలెంట్గా అయితే ఉందన్నమాట టెంపుల్. ఏ హడావుడి కూడా లేదు. మనం ప్రశాంతంగా సరదాగా ఎక్కడికన్నా రావాలి అనుకుంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడికి వస్తే చాలన్నమాట. ఇక్కడ ఒక గుడి నుంచి ఒక గుడికి వెళ్ళటానికైతే మనకి ఎండ వస్తుంది, వాన అట్లాంటివి ఏమి లేవన్నమాట. ఏంటంటే పెద్ద పెద్ద మండపాలలాగా వేశారనమాట. మనకి వాన ఎండ ఇట్లాంటివి ఏమి విశాలంగా ఉంది. నాకు తెలిసి మధ్యాహ్నం కనుక వస్తే గాలి, చల్లటి గాలి అయితే వస్తుంది. ప్రతి ఒక్క గుడి కూడా అలాగే ఉంది. ఈ గుడి కూడా చూడండి, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా విశాలంగా ఉంది. సరే, మళ్ళీ ఇంకొకసారి అయితే నేను అడుగుతున్నాను, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా మీరు? చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఓకే. అబ్బో, ఇక్కడ చూసారా దుర్గారావు గారు వీడియో తీస్తున్నాను తెగ నవ్వేస్తున్నాడు అనమాట. ఎందుకంటారా, మా సాత్విక్ అడిగాడు, డాడీ ఇల్లు ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి మన ఇల్లు కనిపిస్తుందా అని చెప్పి అడిగాను అనమాట. వాడికి ఏంటో మరి, ఎక్కడికన్నా వెళ్తే చాలు మన ఇల్లు ఎక్కడుంది డాడీ అని అడుగుతాడు అనమాట. ఇలా చిన్నప్పుడు మనం కూడా అడిగిన వాళ్ళమే. అదొక సరదా అంతే. చూడండి, సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి. అక్కడ తెల్ల లైన్లా కనిపిస్తుంది కదా, అదేనమాట గుంటూరు హైవే రోడ్డు ఉంటుంది కదా, అదంతా గుంటూరు హైవే రోడ్డు. నచ్చింది కదా మీకు? టెంపుల్ చాలా బాగా నచ్చింది కదా? నాకు తెలుసు మీకు నచ్చే ఉంటుంది. ఓకే, ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి.